పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అయిన అసీం మునీర్ అసలు ఈ మధ్య ఏం మాట్లాడుతున్నాడో కూడా అర్థం కావట్లేదు భయ్య. ఎందుకంటే మన అమెరికా వెళ్ళి ఏమన్నాడు, ఇండియా మీద అణుబాంబులు వేస్తాం జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడా. మళ్ళీ ఇప్పుడేమన్నాడు తెలుసా, మన ఇండియా అంట ఆఫ్ఘనిస్తాన్తో చేతులు కలిపి పాకిస్తాన్లో అశాంతి నెలకొల్పే విధంగా మనం చర్యలు చేపడతా ఉన్నామంట. అసలు ఇటువంటి స్టేట్మెంట్లు ఎట్టెత్తున్నాడు కూడా నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు మనం ఏదైనా వాళ్ళ చెయ్యాలి అంటే మనం వేరే వాళ్ళ సహాయం ఎందుకు తీసుకుంటాం? మనం ఆల్రెడీ వాళ్ళు పహల్గాం ఉగ్రదాడి జరిపిన తర్వాత మనం ఏం చేసాం, ఆపరేషన్ సింధూర్తో ఎవరి సహాయం ఉంది, డైరెక్ట్గా వెళ్ళి వాళ్ళ ఉగ్ర స్థావరాలను అన్నింటిని కూడా లేపేసాం కదా. సో మరి ఇంత ఎబిలిటీ మన దగ్గర ఉన్నప్పుడు మరి ఆఫ్ఘనిస్తాన్తో చేతులు కలపాల్సిన అవసరం ఉంది మనకి. దాని తర్వాత ఇంకోటి ఏంది, ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం అంట వాళ్ళ మిలిటెంట్ని పాకిస్తాన్లో పంపించేసి వాళ్ళ మీద దాడులు చేస్తూ ఉందంట. మరి దీనికి మనకి ఏం సంబంధం కూడా నాకు అర్థం కాదు. ఇంకో విషయం ఏమన్నాడు, మీరు భారతదేశం కనుక ఈ ఆఫ్ఘనిస్తాన్తో చేతులు కలపడం ఆపేయకపోతే, మీరు ఏదైతే ఈ దుశ్చర్యలు ఏదైతే ఉన్నాయో దీన్ని కనుక స్టాప్ చేయకపోతే ఖచ్చితంగా మళ్ళీ మేము ఇండియా మీదకు యుద్ధానికి వస్తామని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. అసలు కొంచెం అన్నా ఉండాలి కదా. మనం ఆఫ్ఘనిస్తాన్తో ఎందుకు చేతులు కలుపుతాం? మన దగ్గర ఏమన్నా ధైర్యం లేదా, ఎబిలిటీ లేదా? లేదంటే ఆల్రెడీ మనం చేసాం కదా. మనం చేసినప్పుడు ఏం చేశాడు, ఆపరేషన్ సింధూర్ చేసినప్పుడు డైరెక్ట్గా వెళ్ళి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దగ్గరికి వెళ్ళి కూర్చొని ఈ యుద్ధాన్ని ఎలాగైనా ఆపంటే వాళ్ళు మా మీద అటాకులు చేస్తున్నారు, మేము తట్టుకోలేకపోతున్నాం అని చెప్పేసి మొన్న చెప్పి, మళ్ళీ ఈరోజు వచ్చేసరికి అణుబాంబులు వేస్తాను లేదంటే కుట్రలు ఆపకపోతే యుద్ధం చేస్తామంటే ఏం మాట్లాడుతున్నాడు కూడా అర్థం కావట్లేదు భయ్య.